అన్న నువ్వు ఏదో మూసి అని అడిగినావు, మూసీకి నోటీసులు టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదా అన్న? ఇచ్చారు. మరి అప్పుడు మూసి మరి కవిత మేడుందన్న? వాళ్ళు ఇస్తే రైట్ ఎట్లయింది, వీడితే తప్పు ఎట్లయిందని నాకు తెలియకపోయా. అదే కవితని నేను ప్రశ్నిస్తున్నా, అదే కవితని నేను అందుకనే ప్రశ్నిస్తున్నా. తల్లి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ కంటిన్యూటీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అందుకనే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్ హ్యాస్ టు బి డిబేటెడ్. ప్రజలలో చర్చ జరగాలి కాబట్టి నేను హైడ్రా గురించి మాట్లాడినా. ఐ నెవర్ సపోర్టెడ్ రేవంత్ రెడ్డి, ఐ నెవర్ సపోర్టెడ్ హైడ్రా, ఐ సపోర్టెడ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు. ఒక వకీలు ఇయ్యాలని కూడా మాట కట్టుపడి. కానీ మూసీ విషయంలో బీజేపీ ఒక రోజు నిద్ర కూడా చేసింది, పోయి మంచాలు వేసుకొని. మీ కిషన్ రెడ్డి గారు మీరు కూడా ఉన్నారేమో బహుశా, అందరు పడుకున్నారు కదా. తర్వాత మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డు కాదు, కానీ చుట్టుపక్కల ఇల్లు గులగొట్టొద్దు, ఆ బఫర్ గిఫర్ అని పేరుతో నాశనం చేయొద్దని టీఆర్ఎస్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇల్లు గులగొడతామని ఇచ్చిందా? ఆ ఇళ్ళకి మార్కింగ్ ఎట్లా ఇచ్చిరన్నా? ఏం చేస్తామని ఇచ్చిర్రు? వాళ్ళకి బంజారా హిల్స్లో బంగ్లా కట్టిస్తాం, లేకపోతే ప్రగతి భవన్లో ఒక బెడ్రూమ్ ఇస్తామని ఇచ్చిర్రా?